సో, ఈరోజైతే నేను సోలో యెల్లింగ్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాననమాట. ఓరి బాబు! ఏ గ్రహం తవాసి కప్పవురా నువ్వు. అది సోలో లెవెలింగ్, సోలో యెల్లింగ్ అనుకోనింట్రా బఫెలో. సారీ. ఈరోజైతే నేను సోలో లెవెలింగ్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాననమాట మూవీది. సో, హోప్‌ఫుల్లీ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. సో, చూసేయండి. ఈ నా బట్టొచ్చేలోగా నేనొకటి మీకు చెప్పాలి గైస్. అదేంటంటే మీరు లైకు, సబ్స్క్రైబు చేసి పెట్టండి. మనోడిని హ్యాపీగా చేయండి. అంతే. ఉంటా. బై. సో, ఇంక రివ్యూ విషయానికెళ్ళిపోతే మన సోలో లెవెలింగ్ రీఅవేకెనింగ్ మూవీ అయితే మాత్రం ఒకటే ముక్కలో చెప్పాలంటే ది బెస్ట్ ఉంది భయ్యా మూవీ మాత్రం. ఆ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం భలే ఉంది బ్రో నిజంగా. ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ షోస్ లేవు గదా! నేను ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ ఏమో ట్రావెల్ చేశాను. దీనొక్క కోసమే. ఎందుకంటే ఆ ఒక్క చోటే షో ఉంది. పైగా అది చాలా రోజుల నుంచి ఆడుతుంది. ఇదే మంచి టైం అని చెప్పేసి ఎళ్ళిపోయా. నాకైతే మంచి ఎక్స్‌పీరియన్సే ఇచ్చింది. చెప్తున్నా గదా! చాలా బావుంది భయ్యా మూవీ. ఇంకా దీని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సౌండ్ మిక్సింగ్ ఉంది భయ్యా! వేరే లెవెల్. అండ్ బై ద వే 1 అవర్ అండ్ 20 మినిట్స్ రీక్యాప్ ఏసినా కూడా చాలా బావుంది బ్రో. సీరియస్‌లీ ఆ రీక్యాప్ చూస్తున్నప్పుడు కూడా బోర్ కొట్టలేదు నాకు. ఎందుకంటే ఆల్రెడీ చూసాను గదా! సీజన్ 1లో. ఇక్కడ మాత్రం బెస్ట్ ఎక్స్‌పీరియన్సే ఇచ్చింది భయ్యా నిజంగా. ఇంకా దీని గురించి నేను చెప్పాలా? అండ్ మాంగ్వా గూడా నేను రీడ్ చేయలేదు మాంగ్వా గూడా. బికాజ్ సమ్ రీజన్స్ ఎందుకంటే మనకంత ఐడియా లేదు వాటి మీద. సో, ఇప్పుడు మూవీ చూసా గదా! వెళ్లి రీడ్ చేద్దాం. అండ్ బై ద వే మీకు ఇంకో న్యూస్. సోలో లెవెలింగ్ జనవరి 11థ్ రిలీజ్ అవ్వబోతుందనమాట. క్రంచీ రోల్‌లో చూసుకుంటే తెలుగు డబ్‌తో సహా అంటున్నారు మరి చూద్దాం. అండ్ బై ద వే ఇంకో న్యూస్ గూడా ఉంది భయ్యో! ఇంకో యానిమీ గూడా. అదే 'సకామోటో డేస్' అనమాట. ఇదైతే మీరు జనవరి 20థ్ రిలీజ్ అవుతుందని చెప్పి బయట టాకు. యెస్. అట్లయితే చూద్దాం. బట్ మాక్సిమం రేపైతే మీకు ఇంకో రివ్యూ వస్తది. సో, అది కూడా చెక్‌ఔట్ చేయండి. అంటే నేను కొంచెం భయపడ్డా. ఎందుకంటే సీజన్ 1లో లాస్ట్ ఎపిసోడ్‌లో నాకు కొద్దిగా డల్ అనిపించింది ఎక్కడో తెలుసా? వద్దులే చెప్తే మళ్ళీ యేసుకుంటారు కామెంట్‌లు. సో, ఒక చోట డల్ అనిపించింది. అది మళ్ళా అదే కంటిన్యూ అవుద్దా అనుకున్నాను. ఆ పాయింట్ అనేది లేదు. మొత్తం మారిపోయింది. అండ్ బై ద వే తోపుంది భయ్యా మూవీ మాత్రం. మీరు అర్జెంట్‌గా వెళ్ళిపోండి. ఇంకా డౌటే పెట్టుకోవద్దు. బికాజ్ ఇది థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసమే వాళ్ళు తీశారని అనిపిస్తుంది. అవసరమైతే చెప్తున్నా గదా! మీరు 300 పెట్టెళ్ళినా సరే, దెబ్బకి ఇప్పుడు రిలీజ్ అయిన ఏది 600,00,00,000 కొట్టిన మూవీ కూడా దీని ముందు పనికిరాదు. యానిమేషన్ వైస్‌గా చూసుకుంటే ఆర్ ఎల్స్ పైగా కలర్ గూడా మార్చారు భయ్యా! కాస్త డార్క్ బ్లూ వైస్‌గా తీసుకెళ్లారసలు. ఇది సెపరేట్‌గా థియేటర్ ఆళ్ళ కోసమే చేశారు లిటరల్లీ. అది మ్యాటర్. మన ఛానెల్‌లో సోలో లెవెలింగ్ మాంగా ఎక్స్‌ప్లనేషన్ గూడా వస్తది. సో, మేక్ ష్యూర్ టు చెక్ ఇట్ ఔట్. కాస్త మర్చిపోకండి గైస్. సపోర్ట్ చేయండి. యెస్. అండ్ ఈ వీడియో అయితే ఇంతవరకే. అండ్ ఇంకా నేనేం చెప్పాలంటే ఆర్ట్ స్టైల్ కూడా చెప్పేసాను. ఇంకా కలర్ రేటింగ్ కూడా చెప్పేసా. ఇంకేమున్నాయి చెప్పడానికి? రేటింగ్ 5కి 4.9 ఇస్తా నేను. లిటరల్లీ. ఆ ఒక్క పాయింట్ ఎందుకు తగ్గించానంటే థియేటర్స్‌లో సరిగ్గా ఎయలేదని. అది వాళ్ళ తప్పు కాదులే. 600,00,00,000 మూవీ ప్రభావం అది. ఏం చేస్తాం? అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.